వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుడి వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి ఆయనకు వందనాలు, కృతజ్ఞత అసలు చెల్లిస్తున్నాను. మీ అందరూ కూడా దేవుడి నామంలో సంతోషంతో, విశ్వాసంతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అన్ని విషయాల్లో మీరు సంతోషంగా ఉన్నారని అందరూ బట్టి దేవుడిని నమ్మి స్తుతిస్తున్నాను. ఈరోజు మనం అబ్రహాం కట్టిన బలిపీఠాల గురించి చూసుకుందాం. అబ్రహాము కట్టిన బలిపీఠాలు ఎక్కడెక్కడ కట్టాడు, వీటి గురించి మనం తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడు ప్రభువా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధానికి వచ్చినైనా ఈ వాక్యాన్ని వివరించుటకు నా ప్రభా, నా జ్ఞానము, నా శక్తి సరిపోదునైనా మీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో మాతో మాట్లాడి, నాయన మేము ఎలాగ మిమ్మల్ని ఆరాధించాలో, మా ఆరాధన ద్వారా ఆయన ఆరాధన అనే బలిపీఠాన్ని మేము ఎలా కట్టాలో మా హృదయంలో మాకు నేర్పించి మహింపదమని యేసునామములో ప్రార్థించి చేరుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అబ్రహాం కట్టిన బలిపీఠం. పరిశుద్ధ గ్రంథంలో బలిపీఠం అంటే ఏంటో మనం ఇద్దరికి చూసుకున్నాం. మరొకసారి కొద్దిగా క్లుప్తంగా మరొకసారి తెలుసుకుందాం. ఇది బలులు అర్పించడానికి, ధూపం వేయడానికి మరియు దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగపడే ఒక పవిత్రమైన నిర్మాణ స్థలం బలిపీఠం. బలిపీఠాలను మట్టితో చెక్కని రాళ్లతో లేదా ఇత్తడి లేదా బంగారముతో కప్పబడిన తుమ్మ చెక్కతో నిర్మించేవారు ఈ బలిపీఠాన్ని. అయితే అబ్రహాం కట్టిన బలిపీఠాల గురించి మనం చూసుకుందాం. అబ్రహాము బైబిల్ ప్రకారం అబ్రహాం తాను ప్రయాణం చేసిన ప్రతి ముఖ్యమైన చోట దేవునికి బలిపీఠం కట్టాడు. అంటే ఆరాధించడానికి ఒక బలిపీఠం కట్టాడు. తాను ప్రయాణించిన ప్రతి ముఖ్యమైన చోట కూడా. వాటిలో షెకెము, బేతేలు, హెబ్రోను మరియు మోరియా పర్వతం వద్ద కట్టిన బలిపీఠాలు ప్రధానమైనవి. క్రొత్త నిబంధనలో చూసుకుంటే మనం బలిపీఠం కట్టేది మన హృదయంలోనే ఆయన్ని ఆరాధించాలి. పాటలతోటి, స్తుతితోటి, కృతజ్ఞతాస్తుతులతోటి, విజ్ఞాపన ఆరాధన, కృతజ్ఞత ఆరాధించిన తర్వాత అప్పుడు మన విన్నపాలు దేవునికి తెలియచేయాలి. మన హృదయమే ఒక బలిపీఠంగా మనం నిర్మించుకోవాలి. అబ్రహాము బలిపీఠాల యొక్క ప్రాముఖ్యతను గురించి చూసుకుంటే, షెకెము వద్ద బలిపీఠం కట్టాడు అబ్రహాము. దేవుడు ప్రత్యక్షమై కనాను దేశాన్ని ఇస్తారని వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము మొదటి బలిపీఠం కట్టాడు. దేవుడు అబ్రహాంకి షెకెము వద్ద ప్రత్యక్షమై కనాను దేశాన్ని ఇస్తారని వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము మొదటి బలిపీఠం అక్కడ కట్టాడు. ఆదికాండము 12:7. తర్వాత బేతేలు వద్ద బలిపీఠం, గుడారం వేసి యెహోవా నామమున బట్టి ప్రార్థన స్థలంగా అక్కడ ఆరాధించాడు. అక్కడ బలిపీఠం కట్టాడు. బేతేలు వద్ద బలిపీఠం ఎలాగంటే గుడారం వేసి యెహోవా నామమును బట్టి అక్కడ ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. అది ప్రార్థనా స్థలంగా ఆయన అక్కడ బలిపీఠం కట్టినట్టుగా మనం చూస్తాం. ఆదికాండము 12:8. తర్వాత హెబ్రోను వద్ద బలిపీఠం, మమ్రే అటవీ ప్రాంతంలో దేవునితో సహవాసం చేస్తూ కట్టిన బలిపీఠం ఈ బలిపీఠం. ఆదికాండం 13:18. హెబ్రోను వద్ద మమ్రే అటవీ ప్రాంతం, అదొక అటవీ ప్రాంతం. మమ్రే అక్కడ దేవునితో సహవాసం చేస్తూ వచ్చాడు. అక్కడ కట్టిన బలిపీఠం ఆదికాండం 13:18. ఇలాగా అబ్రహాము బలిపీఠాలు కట్టాడు. మన హృదయంలో ఎప్పుడు దేవుడికి బలిపీఠం అనేది ఉండాలి. మనం ఆరాధిస్తున్నామా? ఉదయకాలం ఆరాధించాలి. మళ్ళీ కుటుంబ ప్రార్థన, వ్యక్తిగతంగా ఆరాధించాలి. మన హృదయమే ఒక ఆరాధన బలిపీఠం. అలాంటి బలిపీఠంలో దేవునితో సహవాసం చేస్తూ, ఆయన్ని పాటలతోటి స్తుతిస్తూ, ఆయన మనకిచ్చిన రక్షణ బట్టి, మనకిచ్చిన క్షేమం బట్టి, మన పట్ల చేసిన మేళ్ళు, ఉపకారంలో, ఆశ్చర్యకార్యాలు బట్టి ఆయన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ కృతజ్ఞత చెల్లించాలి. తర్వాత మోరియా పర్వతం పై బలిపీఠం, తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించబోయి దేవుని పరీక్షలో నిలిచిన విశ్వాసానికి గుర్తుగా నిర్మించిన బలిపీఠం. ఆదికాండం 22:9. మోరియా పర్వతంపై ఏకైక కుమారుడైన ఇస్సాకును బలిగా ఇమ్మని దేవుడు అడిగినప్పుడు ఆయన
అక్కడ బలిగా ఇస్సాకు అర్పించబోయి దేవుని పరీక్షలో నిలిచి గెలిచినట్లుగా మనం చూస్తాం. అది అబ్రహాం యొక్క విశ్వాసానికి గుర్తుగా నిర్మించిన బలిపీఠం. ఎంత గొప్ప విశ్వాసం! ఆ విశ్వాసానికి గుర్తుగా అక్కడ ఒక బలిపీఠం కట్టబడినట్టుగా మనం చూస్తాం. ఆదికాండం 22:9. దేవుడు అక్కడ పొట్టేలును సిద్ధం చేసి యెహోవా ఈరే అని దేవుడే యెహోవాయే చూసుకొను అని నిరూపించుకున్నాడు. దేవుడు అక్కడ పొట్టేలు సిద్ధం చేశాడు. యెహోవా ఈరే అని అబ్రహాం అన్నట్టుగా అక్కడ యెహోవా చూచుకొను అని నిరూపించుకున్నాడు దేవుడైన యెహోవా. చూసారా, అబ్రహాము అలాగా బలిపీఠాలు కట్టాడు. తాను చేసిన ప్రయాణంలో ఇలా ప్రతి ముఖ్యమైన చోట దేవుడికి బలిపీఠాలు కట్టాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవిత కాలంలో నీవు దేవుడిని నమ్ముకొని విశ్వసించినప్పుడు మరి ఆయన మన హృదయమే ఒక బలిపీఠం అని చెప్పాను. మన హృదయమే ఒక దేవాలయం, దేవుని వాక్యమే సెలవిస్తోంది. మరి ఆ హృదయం అనే దేవాలయంలో కానీ ఆ బలిపీఠాన్ని నువ్వు కట్టుకొని దేవుడిని ఆరాధిస్తున్నావా? మనం అక్కడ బలిపీఠం, మన హృదయంలో ఒక బలిపీఠాన్ని కట్టుకుని దేవుడిని ఆరాధిస్తున్నామా? ఆయన ఎల్లప్పుడూ స్తుతిస్తున్నామా? స్తుతి ద్వారా ఆయన మహింపరుస్తున్నామా? కీర్తనలతో ఆరాధిస్తున్నామా? ఆయన చేసిన మేళ్ళు, ఉపకారములు, ఆయన ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి, రక్షణ బట్టి ఆయన కొనియాడుతూ ఆయన ఘనపరుస్తూ ఆరాధిస్తున్నామా? స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆయన స్తుతి ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. మరి ఆయనకు ఆరాధన, స్తుతి ఎంతో ఇష్టమో. మరి అలాంటి ఆరాధన మనం చేస్తున్నామా? అబ్రహాం తాను చేసిన ప్రయాణంలో కట్టిన బలిపీఠాలు చూసుకున్నాం. మన విశ్వాస ప్రయాణంలో మనం ఎల్లప్పుడూ ఆయనకి ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాం. మనకి దేవుడు ఎన్నో మేళ్ళు చేశాడు, రక్షణ ఇచ్చాడు. రక్షించిన నాటి నుండి మన జీవితాల్లో ప్రతి శ్రమ ఎందు, ఇబ్బంది ఎందు, శోధన ఎందు, బాధ ఎందు, విశ్వాస జీవితంలో పడిపోతున్నప్పుడు, జారిపోతున్నప్పుడు మనకి హెచ్చరిస్తూ, బుద్ధి చెప్తూ, గద్దిస్తూ, ఆయన కృపలో నడిపిస్తూ, మనం కుడికి ఎడమికి తొట్టిల్లకుండా ఆయన కాపాడుతూ ఎన్నో మేళ్ళు చేస్తున్నాడు. మరి వాటన్నిటిని బట్టి ఆరాధిస్తున్నామా? కృతజ్ఞత చెల్లిస్తున్నామా? మనం పరీక్షించుకుంటాం. మన విశ్వాస జీవితంలో ఇంకనూ అలాగా బలమైన విశ్వాసులుగా ఆరాధిస్తూ, ఆరాధన అనే బలిపీఠాన్ని కడుతూ ముందుకు సాగిపోవాలని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడిని, ప్రేమమయుడిని, కృపామయుడిని, దయామయుడిని ప్రభువా, మీ ఎవరించి పాదములకి లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాదాలు దానికి వచ్చినామైనా అబ్రహాం కట్టిన బలిపీఠాల గురించి మాకు వివరించారు తండ్రి. మా హృదయం అనే బలిపీఠంలో మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరాధిస్తూ, స్తుతిస్తూ, కీర్తనలతో ఘనపరుస్తూ, నాయన మీరు చేసిన మేలు, ఉపకారములు, ఆశ్చర్యకారములు అన్నిటిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ నాయన అనేక మంది గురించి, మా గురించి విజ్ఞాపన చేసే అంశాల గురించి, మీరు చేయబోయే కార్యాల గురించి మా విజ్ఞాపనలు మీరు ఆలకించాలని నాయన ప్రార్థనాపూర్వకంగా, ఆరాధనపూర్వకంగా మీలో మా విశ్వాస ప్రయాణంలో ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని, అటువంటి విశ్వాస ప్రయాణం మాకు అనుగ్రహించుకొని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతిమికలైనంగా వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. నేను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరచని మీ అందరికీ నా వందనాలు. ఇంకా నువ్వు నన్ను ఇలాగే ప్రోత్సహించి బలపరచాలని, నడిపించాలని మీరు నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలని, లైక్ చేయాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. మీ గురించి, మీ కుటుంబాల గురించి, మీ బిడ్డల గురించి మీరు ప్రార్థన చేస్తున్నాం. మా గురించి, మా బిడ్డల గురించి, మా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.